రజని ఆగత్తలేదా? ఒక్క 5 నిమిషాలని చెప్పినా కదా, వచ్చేదాకా కూడా పానం ఆగలేదా? అది నువ్వు ఫోన్ మాట్లాడుతున్నావు కదా అని. ఏమళ్ళీ నత్తుంది ఇంట్లో? ఏం లేదమ్మా, ఇంట్లో ఊడలేరు కదా అని నేను అన్నం వేసుకోడానికి వచ్చిన. రజని వచ్చి నేను ఉన్నా కదా బా అన్నం పెట్టనీకంటే. నువ్వు మీ అమ్మకు నా గురించి మంచిగా చెప్తున్నావు కానీ మీ అమ్మకు నాకు తెలుసులే. అన్న నువ్వు ఇంక అన్నం తినలేవా? ఎందుకు తినవా? తినకుండానే పోతున్నావు. ఏంటి తినడవది? ఉన్నదే ఒక్క రూము. ఈ రూమ్లో వాళ్ళ ఆ మూలకు మనం ఈ మూలకు అయ్యింది. తిన్నా రాఖీ గడ్డనికి పోతే మీ అన్న ఏమన్నాడే? అంత అవమానం చేసిండు, నువ్వు బాధపడలేవా? ఈ రోజైందే మరి మా అన్నని దూరం చేసి మాట్లాడుతున్నావు అంటే నీకు మీ అన్న ఎట్లా నాకు మా అన్న అట్లా కాదా? అయ్యో అత్తమ్మ, మీరెందుకు దోమతాలు? నేను దోమతా తీ బోర్లు. నేను దోమతా తీయే. లేదు అత్తమ్మ, నేను దోమతా. నేను దోమతా తీ. ఇంట్లో పని ఉన్నది, నువ్వు ఇంట్లో చూసుకోపో. ఇదేంది ఇలా గిట్లా చేస్తుంది? అత్తమ్మ, ఎందుకు ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూనే ఉంటావు? నేను ఉన్నా కదా. ఎప్పుడైనా నేనే చేసుకునేది కదనే, అందుకనే పని చేసుకుంటున్నా. నేను కట్ చేతి, నేను కట్ చేసుకుంటా. నువ్వు బయట చూసుకోపో. నేను ఉన్నగా చేయడానికి. నీకెందుకు ఇబ్బంది చెప్పు? ఎప్పుడు ఏదో ఒక పని ముందట వేసుకుంటావు. కలిసుంటే కలదు సుఖం, కమ్మని సంసారం, గుమ్మడి పువ్వుల నవ్వులలో గుమ్ములెదురు చూసే. ఓ కళ్ళు మడతానే ఉల్లిగడ్డలు పోతే. అరే చిన్నోడా, చెప్పే. ఇంక దుబ్బాక అక్కడ శ్రీకోడు బాబా తాయితలు కడతాడట, నీకు తెలుసా రా? చీకోడు బాబానా? తెలుసు. దాన్ని తోలుకపోయి జర ఒక తాయిది కట్టిపించుకరాడ. జర అంత ఆగమాగమంతేట చేస్తుంది. జర ఎంత ఖర్చు అయినా నేను పెట్టుకుంటా. జర నీకు దండం పెడతారా జర తోలుకపో. జర నీ తాయితులు బీతులు ఏంది? ఒక్కసారి కోటింగ్ ఇస్తే ఎసొంటి కోతైనా సరే సెట్ కావాల్సిందే. తాయితులు అంట తాయితులు. ఈ నరకుడు నా ముంగట్నేరా. పెళ్ళాం దగ్గరకు పోయినాక మాట్లాడతాయిరా, నరుకుతావు పెద్దగా. ఇగో చాయ్ తీసుకో. అత్తమ్మ ఇగో చాయ్ తీసుకో. ఈ టైంకి నీకు చాయ్ కావాలంటావు కదా. పొద్దుటి నుంచి పని చేసి అలసిపోయింది. అమ్మ చెప్పింది నిజమే ఉన్నట్టుందిరో. అమ్మ జరాగిన మళ్ళొద్దా. అబ్బా చాలా రోజుల తర్వాత ఇంటికాడ ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో. ఇదే మాట మా అన్నకి చెప్తే ఎంత సంతోషపడతాడో. అన్నా అన్నేడున్నాడు? అన్నా ఏంద్రా గట్లకి వస్తున్నావు?
అన్నా ఏమైందిరా అన్నా ఓ అన్నా ఏమైందిరా గిట్లా వస్తున్నావు? ఏమైంది? అన్నా ఒక్కసారి ఇంటికి రాగంది. ఏమైందిరా? అన్నా చాలా రోజుల తర్వాత నాకు ఈరోజు ఇంటి దగ్గర ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది తెలుసా? రజని వాళ్ళ పుట్టింటికి వెళ్తానదా? నువ్వు పిచ్చి జోకులు కాదే. చూపులు కాదంటాడు, ప్రశాంతత అంటున్నావు. ఏందిరా మ్యాటర్ ఏంది? అమ్మ రజని ఇంటి దగ్గర ఎంత సంతోషంగా ఉన్నారు తెలుసా? రే ముఖం మీద ఊదురా. పొద్దు పొద్దున పాచికెళ్తాను కదా నువ్వు? నేను కళ్ళాడని నేను ఎడుకోయినా పొద్దున్న నుంచి ఇంటికన్నా కదా నేను ఉన్నది. బాటల నిమ్మకాయ దొక్కినావా? దేవుడా రే నిజం చెప్పురా, 3 తోవల కాడ గుడ్డెత్తుకుపోయి ఉడకబెట్టుకుని తిన్నావు కదా? మాతో అన్నా నేను నిజంగా చెప్తున్నాను, ఒక్కసారి ఇంటికి వచ్చి చూడే నువ్వు. ఇప్పుడు అర్థమైందిరా, ఇప్పుడు అర్థమైంది. నేను ఏప్రిల్ ఫుల్ చేద్దామని చూస్తున్నావు. పోరా అన్నా ఏంది ఏప్రిల్ ఫుల్ చేయడానికి? ఏప్రిల్ మంత్ అయ్యే, అక్టోబర్ మంత్, ఒక్కసారి ఇంటికి రాయే. అది కూడా కరెక్టే. ఇన్ని తెలివితేటలుంటే ఆ పూరికి పడేదే కాదు. అన్న ఒక్కసారి ఇంటికి వచ్చి చూడే, నేను నిజం చెప్తున్నానే. సరేదా, నన్ను నమ్మే ఒక్కసారి. నమ్ముతుందా? ఎర్రగడ్డ కింది మరికి దెబ్బ పెట్టినా అట్లీలు. మరి వర్షాలు గట్టిగా పడుతున్నారా? అయ్యా పెట్టకపోతే ఉన్న పంట పోతుంది. చూసినావాడు కాలువ పొంటి? చూసిన వెళ్ళే వాళ్ళు కూడా అట్లా ఉంది. వెళ్ళేది రాజేదు పెద్ద తుంబ అన్నట్టు పడుతుంది. వాళ్ళు చూసుకుంటారు తీరా. మరి మనకే సక్కలేదు కూడా. ప్రశాంతత ప్రశాంతత అంటివి, ఎదురాని ప్రశాంతత. నేను గదే చూస్తున్నానే, ఇప్పటిదాకా గిన్నే ఉండే. ఏడుందో దేవులాడిపో నీ ప్రశాంతత. ఎదురాని ప్రశాంతత పోయి వెతుకుపో. ఏమైందే మీకు? ఇప్పుడే అందే ఒక 5 నిమిషాలు అవుతుందో లేదో నేను ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళి అప్పుడే ఏదో ఒకటి సుధరాంచి పెడతారా? ఒక్క నిమిషం కూడా ప్రశాంతంగా ఉండరా ఇంట్లో? ఏందన్నా ఏమంటావే? అరే కొద్దింత సప్ప ఉంది కదా, ఉప్పు ఎత్తే మంచిగా ఉంటాయి. అత్తమ్మా అత్తమ్మా, ఉప్పు ఎక్కడుంది? అయ్యో గిన్నె ఉందా? రజని రజని, ఎవరు? అత్తన్నా. ఏం చిన్నమ్మా? 2 టమాటాలు ఉంటాయా? పచ్చడి చేస్తా. టమాటాలు కావన్నా? అయ్యో ఆవు తెస్తా ఉండు. అయ్యో 2 4 ఉన్నాయి. అబ్బా నువ్వెంత మంచిదానివి. 2 టమాటాలు అడిగితే 4 టమాటాలు ఇచ్చినావు. అంగలికెళ్ళి తీసుకొచ్చినాక నీకు ఇస్తా. అబ్బా ఇంత మంచి ఆమె గురించి ఆమె గట్లా మాట్లాడింది. చిన్నమ్మ ఏంటిది? నా గురించి ఎవరన్నారు ఏమన్నారు? ఓళ్ళు చెప్తారు, మీ అత్తమ్మనే చెప్పింది. మా అత్తమ్మనా? మరి ఓళ్ళు చెప్తారు, మీ అత్తమ్మనే చెప్పింది. ఏమన్నది? నువ్వే ఇన్ని చేసా కూడా ఓడుతున్నావా?
ఇంత దానికి ఇంత పెద్ద గొడవ రే. भगवान अच्छा करे तो साधु बिच्चा करेंगे भैया, हम लोग क्या करेंगे? అంటే ఇప్పుడు బిచ్చమెత్తుకుంటావు